మన కొర్లమండ గ్రామం విద్యానగర్లో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కేక్ కట్ చేసుకోవటం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన రాష్ట్ర ఆర్గానిక్ సర్టిఫికేట్ అథారిటీ చైర్మన్ శావల్ దేవదత్ గారిని రావటం జరిగింది. శావల్ దేవదత్ గారిని వేదిక మీదకి సర్వనీయంగా ఆహ్వానించడం జరుగుతుంది. అదేవిధంగా మన ఎన్ఆర్ఐ గిరి గారు ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా మన కోసం హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో పనులు ఉన్నా కానీ మన కోసం వచ్చినందుకు చాలా సంతోషం. గిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు మన ప్రీతమ నాయకులు రాయల్ సుబ్బారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన మండల రెవెన్యూ అధికారిని మన ఎంఆర్ఓ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన మండల డెవలప్మెంట్ ఆఫీసర్ చందాట్నాల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన సైకిల్ ఎస్ఐ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా మన నాగమణి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గ్రామ పార్టీ అధ్యక్షులు పిఏసిసి అధ్యక్షుల్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మల్లెంపల్లి వెంకటేశ్వర గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా నీటి సంఘం అధ్యక్షులు కుప్పాలవారి చెరువు తోట శ్రీనివాసరావు గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. ఈరోజు మనం అత్యంత ప్రజలకు ప్రియతమైన నాయకులు, ప్రజా సేవే మానవ సేవ అనే నమ్మి కష్టపడి ప్రజలందరి కోసం అభివృద్ధి ధ్యేయంగా ప్రతి నిత్యం ఎక్కువ సమయం ప్రజల కోసం కేటాయించి తన ఫ్యామిలీ కోసం కాకుండా ప్రజల కోసమే తన జీవితం అనే విధంగా 76 వసంతాలు పూర్తి చేసుకున్న మన ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని ఐటీ రంగంగా మార్చడమే కాకుండా ఎంతో అభివృద్ధి పదంలో నడిపించినటువంటి ముందు చూపున్న నాయకులు ఇప్పుడు మన విడిపోయిన రాష్ట్రాన్ని, లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని గాడిని పెట్టడంలో ఒక ఎత్తు అయితే, ఈరోజు ఐటీ నుంచి క్వాంటం రంగానికి తీర్చిదిద్దే విధంగా రూపురేఖలు తీసుకురావటం, అదేవిధంగా పోలవరాన్ని కంప్లీట్ చేస్తూనే ఎన్నో జలాశయాలు ఆంధ్రప్రదేశ్ని సస్యశ్యామలం చేసే విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు నిండు 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రెవెన్యూ అధికారి గారిని ఒక్క 2 నిమిషాలు, ఎండిఓ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. అందరికీ నమస్కారం. వేదికను అలంకరించినటువంటి మన గౌరవ పెద్దలు శావల్ దత్ గారు, అలాగనే ఇక్కడ పూజ్యుడు ఎన్ఆర్ఐ గారు గిరిబాబు గారు, అలాగే ఎంఆర్ఓ గారు నాగమణి గారు, మన మంకిన వెంకటేశ్వరరావు, మల్లెంపల్లి వెంకటేశ్వరరావు, అలాగనే మన టీడీపీ మండల అధ్యక్షులు రాయ సుబ్బారావు గారు, మన ఎస్ఐ గారు, అందరి పత్రికా విలేకరులకి మీకు అందరికీ కూడా నమస్కారాలు. మనకి చంద్రబాబు నాయుడు గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సిబిఎన్ అంటే అది మార్కు ట్రెండ్ ప్రజెంట్. మనకి హైదరాబాదు ఆ విధంగా అంత డెవలప్ హైటెక్ సిటీ వచ్చిన తర్వాత దాని రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పుడు అక్కడ గజం కొనే పరిస్థితి లేదు. హైదరాబాద్ ఇప్పటి నుంచో డెవలప్ అయి ఉన్నా కానీ హైటెక్ సిటీ తీసుకొచ్చి ఇంకా దానికి ఒక రూపం కల్పించింది ఎవరంటే సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అప్పుడు దృష్టిలో పెట్టుకొని
అక్కడ దాంట్లో చదివినటువంటి పిల్లలు మొత్తం కూడా వేరు వేరు దేశాలు ఉన్నా కానీ ఆయన సంఘీభావంగా అప్పుడు వచ్చారు. ఆయన గెలవటానికి మెయిన్ పాత్ర కూడా వాళ్ళ ఫస్ట్ స్టెప్. తర్వాత ఇప్పుడు మనకు తెలుసు మనకి రాజధాని లేదు, ఆంధ్రప్రదేశ్కి ఇప్పటికీ రాజధాని లేదు. మొన్నే బిల్ అనేది మనకు పాస్ అయింది చట్టబద్ధంగా. మనకి గతం చరిత్రలోకి వెళ్తే ఫస్ట్ మన మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేవాళ్ళం తెలుగు వాళ్ళు. మద్రాసు నుంచి తెలుగు వాళ్ళు మొత్తం ఆ తమిళ వాళ్ళతో తట్టుకోలేక ఇడిపోవాలని కోరుకుంటే మనకి పొట్టి శ్రీరాములు గారు చనిపోవటం, గొల్లపూడి సీతారామ శాస్త్రి గారు బాగా ఆయన కూడా ఆమె నిరాహార దీక్ష చేయటం, ఇవి చేయటం వల్ల మనకి చాలా సంవత్సరాల తర్వాత ఆ ఫైటింగ్ వల్ల మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు ఇచ్చారు పెద్ద మనుషుల వరంబడిక వల్ల. తర్వాత విశాలాంధ్ర అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. విశాలాంధ్ర తీసుకొచ్చి ఐదేవర కాళేశ్వరరావు గారు